ఒంగోలు జిల్లా గిద్దలూరులో రంజాన్ మాసపు షబే ఖాద్రా అన్ని మసీదులలో ఘనంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున వరకు ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షబే ఖాద్రా ముస్లింలకు చాలా ముఖ్యమైన రాత్రి. దీనికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. రాత్రిని అల్లాహ్కు దగ్గరగా ఉండడానికి, అతని మార్గదర్శకత్వం కోరుకోవడానికి ఒక వరం అవకాశంగా భావిస్తారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణంలోని జమై మసీదులో ముస్లిం సోదరులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దయానంద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు దయానంద్ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓ మర్రి చెట్టు తగలపడిపోయిన ఘటన వికారాబాద్ జిల్లా కలకచర్ల మండలంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామ శివారులోని 4 ఎకరాల్లో విస్తీర్ణంగా ఉన్న 150 సంవత్సరాలకు చెందిన మర్రి చెట్టు తగలబడిపోయింది. అప్పటికే సగం కాలిపోయిన చెట్టుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈ మర్రి చెట్టు సూచిక బోర్డులా ఉండేదని గ్రామస్తులు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ గ్రామీణ ఉపాధి హామీ ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సరైన జీతాలు లేక చాలా అవస్థలు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటీకే జిల్లా అధ్యక్షులు శివలింగం తెలిపారు. ఖర్చులకు అనుగుణంగా వారికి నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలని శివలింగం డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మొదటి రోజు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా మహాలక్ష్మి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి, భృంగి వాహనాధీశులైన శ్రీ స్వామివారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ముస్లిం సిబ్బంది ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ అని, రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉపవాస దీక్ష చేస్తారని ఎస్పీ తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల అయిన పవిత్ర రంజాన్ మాసంలో రోజువారీ ఉపవాసాన్ని ముగించడానికి సూర్యాస్తమయం తర్వాత మగ్రిబ్ ప్రార్థన అనంతరం తీసుకునే భోజనమే ఇఫ్తార్ అని అన్నారు. తిరుమలలో పోలీసులు తనిఖీలు శబ్ద కాలుష్యంపై వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు, అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శబ్ద కాలుష్యం పెరిగిపోతుండటంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమల పోలీసులు టాక్సీ వాలాలపై కొరడ జొలిపించారు. తిరుమల జీఎన్సీ వద్ద ప్రత్యేకంగా వాహన తనిఖీలలో భాగంగా తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ తన సిబ్బందితో అధిక శబ్ద కాలుష్యం చేస్తున్న 35 వాహనాలను గుర్తించి వాటిని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు హుండీని లెక్కించారు. 52 రోజులకు గాను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సాధారణ ఖాతా ద్వారా 87,48,900 రూపాయలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో డిప్యూటీ కమిషనర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భూపతిరాజు, వెంకట సత్య నాగకిషోర్ కుమార్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఓ బాలిక నోట్లో బెలూన్ పేలిపోవడం వల్ల మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని దులే నగరంలోని యశ్వంత్ నగర్లో చోటు చేసుకుంది. డింపుల్ అనే బాలిక తోటి పిల్లలతో కలిసి బెలూన్లు ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలిన బెలూన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి స్పృహ తప్పి పడిపోయింది. అది గమనించిన డింపుల్ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రోజు 3 సెషన్లలో 49 విభాగాల పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వచ్చే నెల 20వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షలను ఆన్లైన్ విధానంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ వ్యాన్ దూసుకెళ్లడంతో 4 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో డ్రైవర్ వ్యాన్ నడిపినట్లు స్థానికులు ఆరోపించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చలాయపాళెం గ్రామంలోని మక్కా మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా మసీదులో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులు దీక్షను విరమించారు. కమిటీ సభ్యులు పాల్గొని కులం మతాలకు అతీతంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ భగవంతుడిని ప్రార్థించుకుంటే చేసిన పాపాలు తొలగుతాయని మహమ్మద్ యూనిస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగ రోజు సంతోషంగా ఉండాలని నిరుపేదలకు దుస్తులు అందజేశామన్నారు. అనంతరం ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దాన ధర్మాలు చేసి పేదలకు అండగా ఉండాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్ ఆధ్వర్యంలో 120 నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఫారూక్ తన సొంత నిధులతో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా సిడబ్ల్యూసి ఇవాంజికల్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పాస్టర్స్ క్రైస్తవులు సుమారు 300 మందితో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ మృతిపై అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిజాల్ని వెలికితీసి న్యాయం చేయాలని పలువురు పాస్టర్లు డిమాండ్ చేశారు. క్రైస్తవులపై ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మలిగవల్లి గ్రామంలో టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్గా మోహన్ను, ఉప సర్పంచ్గా షకీలాను ఎన్నుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధికై అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని, మౌలిక వసతుల విషయంలో అభివృద్ధి చేస్తామని సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్ షకీలా తెలియజేశారు.